సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 17కు పెరిగింది. ఈ కాల్పులో మావోయిస్టు అగ్రనేత జగదీష్ మృతి చెందాడు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న జగదీష్ ఇవాళ జరిగిన కాల్పులో మరణించినట్టు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. ఆయన తనపై 25 లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు. జగదీష్ ఛత్తీస్గఢ్లోని జీరామ్ లోయలో 2013న 30 మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను హత్య చేసి మారణ హోమం సృష్టించిన కేసులో, అలాగే 2023లో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందిన దంతేవాడ పేలుళ్లో సూత్రధారిగా ఉన్నారని చెప్పారు. ఇక కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ శివ. ఏదైతే ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లా దండకార్యంలో అయితే శనివారం ఉదయం నుంచి కూడా పోలీసులకు మావోయిస్టులకి జరుగుతున్న ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందగా అయితే ఇంకో కొందరికి గాయాలైనట్లు కూడా తెలిసింది. దాంతో పాటుగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే మృతి చెందినటువంటి మావోయిస్టులు మహిళా మావోయిస్టులతో పాటు ఇటు మావోయిస్ట్ అగ్రనేత జగదీష్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. స్పెషల్ జోనల్ కమిటీగా సభ్యుడిగా ఉన్నటువంటి జగదీష్ ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో అయితే మృతి చెందినట్లు కూడా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. జగదీష్ పై అయితే 25 లక్షల రూపాయలు రివార్డు కూడా ఉన్నట్లు కూడా ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. జగదీష్ ఛత్తీస్గఢ్ లో జీరామ్ లోయలో 2013లో 30 మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను హత్య చేసిన ఘటన అయితే ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాక దంతెవాడ పేలుళ్లో ఘటనలో ఏదైతే మందు పాత్ర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృతి చెందిన ఘటనలో కూడా సూత్రధారిగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే గడిచిన నెల వ్యవధిలో ఇది 4వ ఎన్కౌంటర్ గాని చెప్పాలి. వరుస ఎన్కౌంటర్లు అయితే మావోయిస్టులకైతే కోలుకోలే ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పాలి. ఒక్క ఎన్కౌంటర్ తో మరొక ముందే మరో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో అయితే పదుల సంఖ్యలో కూడా మావోయిస్టులు మృతి చెందుతుందో మావోయిలకి తీరని నష్టం వాటిల్తుందని చెప్పాలి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఇంకా భద్రతా బలగాలు అడవి మొత్తాన్ని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాల్లో కూడా భారీ ఆయుధాలు, డంపులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భారీగా AK-47 వెపన్స్ తో పాటు మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 17 మందికి పైగా మృతి చెందగా అయితే 2 జవాన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరి కొంతమంది గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారి కోసం అయితే మావోయిస్టులు జాడ కోసం అయితే అడవి మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా అయితే క్రితం అయితే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఛత్తీస్గఢ్ లో పర్యటించారు. ఆయన పర్యటనలో వెస్ట్ లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మావోయిస్టులు ఏరివేస్తాము 2000 మార్చి 2026 వరకు కూడా మావోయిస్టు అలజడ లేకుండా చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ లోని 2000 మంది పైగా కేంద్ర బలగాలను దింపారు. అప్పటి నుంచి కూడా మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ అయితే భద్రతా బలగాలు ముమ్మరం చేశాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, ఇటు నారాయణపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలతో పాటు అటవీ ప్రాంతం క్యాంపులు మొత్తం కూడా క్యాంపు ప్రాంతాలన్నీ కూడా నిర్వహించి కూమీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే వేసవికాల నేపథ్యంలో అయితే నీటి ఎద్దడున్నటువంటి ప్రదేశాల్లో అయితే భద్రతా బలగాలు ఇప్పటికే ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఆధీనం చేసుకున్నారు. మావోయిస్టులు నీరు ఎద్దడున్న ప్రదేశంలో సంచరిస్తున్న నేపథ్యంలో అయితే నీటి ఎద్దడున్న ప్రదేశాన్ని టార్గెట్ చేసుకుని ఆ ప్రాంతాలను అయితే పూర్తిగా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కూమింగ్ నిర్వహించే క్రమంలో అయితే మావోయిస్టులు కంటపడితే లొంగిపోవాలని హెచ్చరిస్తున్నా కూడా మావోయిస్టులు కాల్పులు దిగుతున్న నేపథ్యంలో అయితే భద్రతా బలగాలు కూడా మావోలపై ఎదురుదాడి దిగుతుంది. ఎన్కౌంటర్ లో అయితే భారీ స్థాయిలో అయితే మావోయిస్టులు మృతి చెందుతున్నారు చెప్పాలి. గడిచిన జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు కూడా 3 నెలల వ్యవధిలో కూడా 90 మంది పైగా మావోయిస్టులు అయితే ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ, ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు అయితే ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున కూమీ నిర్వహిస్తున్నారు. మరోపక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఏదో చెర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో కూడా రాష్ట్ర పోలీసులు, ఇటు కేంద్ర బలగాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క ఎన్కౌంటర్ తో మావోయిస్టులకైతే తీవ్ర నష్టం వాటిందని చెప్పాలి. 10ల సంఖ్యలో ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి కూడా 10ల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో అయితే మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిందని చెప్పొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.